బ్రాహ్మణ వెల్లెల్లో ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులకు బాసటగా ఉద్యమించేందుకు తెలుగుదేశం వామపక్షాలు సిద్ధమయ్యాయి. చంద్రబాబు సహా ఆయా పార్టీల అగ్రనేతలు ఇవాళ బాధితులను పరామర్శించనున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెల్లో రైతులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని విపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పరిహారం అడిగినందుకు దౌర్జన్యం చేయడం దారుణమని తెలుగుదేశం కమ్యూనిస్టు పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా దాడి జరిగింది రైతులపై కాదని పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూత్రీకరించడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి బ్రాహ్మణ వెల్లెల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నేరుగా ఉదయసముద్రం బ్రాహ్మణ వెల్లం ఎత్తిపోతల పథకం జలాశయం వద్దకు చేరుకొని పనులను పరిశీలిస్తారు. లిఫ్ట్ పరిధిలోని రైతులతో సమావేశమవుతారు. అనంతరం నార్కెట్పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గారు, సిపిఐ పార్టీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎక్కడైతే సంఘటన జరిగిందో, ఏ రైతులైతే అక్రమంగా రైతుల యొక్క భూములు ఆక్రమించుకున్నారో స్థల పరిశీలన చేస్తారు.